వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. కొబ్బరి మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. ఒక్కొక్కరు తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం పోసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు పోసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఈ సైజ్ మామిడికాయ అయితే సరిపోతుంది. అలానే ఒక పచ్చి కొబ్బరి చిప్పను కూడా తీసుకోవాలి. 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ మీద ఉన్న పైనంత తొక్కంతా తీసేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం మిక్సీ జార్లోకి వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మీరు కనుక క్వాంటిటీ ఎక్కువ కనుక చేసుకున్నట్లయితే మరొక మామిడికాయ వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. అలానే కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. 2 కట్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు అలానే మామిడికాయ ముక్కలు వేసేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి అన్నం కూడా ఉడికిపోయిందండి. కుక్కర్ మీద మూత తీసేసుకొని అన్నం అనేది ఎక్కడ ఉండలేకుండా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ అన్నం మొత్తం ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకోవాలి. అన్నం మొత్తం ప్లేట్లోకి వేసేసుకొని ఈ అన్నాన్ని చల్లారనివ్వాలి. అన్నం చల్లారేలోపు మనం పోపు వేసుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో గుప్పెడు పల్లీలు 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసేసుకొని వీటిని వేయించుకోవాలి. వీళ్ళు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వీటిని క్రిస్పీగా వేయించేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర 2 స్పూన్ల పోపు గింజలు వేసుకొని పోపు అంతా వేయించుకోవాలి. పోపు కొద్దిగా అయిన తర్వాత 5-6 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 6-7 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకొని పచ్చిమిర్చి కూడా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత ఇంగు కూడా వేసేసుకొని ఇంగు అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ తురుమంతా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు అంతా వేసేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకొని ఈ పోపు అంతా పులిహోరలో బాగా కలిసేలా కలిపేసేసుకొని అలానే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా కలిపేసేసుకుంటే కొబ్బరి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.